ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు అమూల్యమైందని ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం వహించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు డివిజన్లోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఐఆర్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసిన 30 ప్రచార రథాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ఒక ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని, ఆ భాగస్వామ్యానికి తొలిమెట్టు ఓటు హక్కేనని స్పష్టం చేశారు. పటాన్చెరులో శాశ్వతంగా నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పొందే విధంగా ఎస్ఐఆర్కు సహకరించాలని కోరారు. నియోజకవర్గ పరిధిలోని 9 డివిజన్లు, 3 మున్సిపాలిటీలు, 2 మండలాల్లోని ప్రతి వార్డు వరకు ఈ ప్రచార రథాలు చేరుకుని ప్రజలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. అలాగే ప్రార్థనా స్థలాలు, క్రీడా ప్రాంగణాలు, విద్యా సంస్థలు, పార్కులు, మార్కెట్లు, పారిశ్రామిక ప్రాంతాలు తదితర ప్రజా ప్రదేశాల్లో వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా ఎస్ఐఆర్ ప్రాముఖ్యతను విస్తృతంగా తెలియజేస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మీ అందరికీ తెలుసు. గత నెల రోజులుగా మరి మొత్తం దేశమంతా కూడా ఏదైనా చర్చ నడుస్తుందంటే ఈ ఎస్ఐఆర్ మీదనే జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా మరి పటాన్చెరువులో కూడా ఎస్ఐఆర్ ఏ విధంగా జరుగుతుంది, ఏ రకంగా మేము ముందుకు పోతున్నామన్న విషయంలో ఇవాళ మన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ ఎస్ఐఆర్ని మనం మోటివేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏదైతే పడుతున్నా మరి ఎస్ఐఆర్ అధికారులు కానీ చెప్పేది ఒకటే ఏంటంటే, ఎంత చేసినా కూడా మనం ఫామ్స్ ఇచ్చినాయి తప్ప రిటర్న్ వస్తలేవు. ఆ రిటర్న్ వచ్చే ఫామ్స్ మనందరం కూడా మరి ప్రతి పార్టీ కూడా కష్టపడి తెచ్చుకుంటూనే అవుతుంది అని మనందరికీ చెప్పడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ మా సీనియర్ నాయకులందరూ ఎక్కడిదక్కడ హెల్ప్ డెస్క్లు బీఆర్ఎస్ పార్టీ తరఫున పెట్టి మరి ఈ ఎస్ఐఆర్ని పార్టీ ఆదేశాలు కూడా ఏంటంటే ఎవ్రీ వీక్ ఏ రకంగా అవుతుంది దాన్ని మరి మాకు అప్డేట్ చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనందరూ కూడా అది మస్జిద్ల దగ్గర కావచ్చు, కాలేజీల దగ్గర కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్ల దగ్గర కావచ్చు, అన్నీ కూడా ఫ్లెక్సులు కట్టడం, మరి ఆటోలను కూడా పంపించి ఇది చేయాలన్న ఉద్దేశం నిజంగా చాలా మంచిది. మరి దాన్ని మోటివేట్ చేస్తూ మా నాయకులకు కూడా మేము చెప్పేది ఒకటే, ఇంకా మిగిలింది 10 రోజులే కాబట్టి మరి 26th 27th ఎమ్మెల్యే గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ మా ఏజెంట్స్ ఉన్నారో, రేపు కేటీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఒకరోజు సండే అయిపోయిన తర్వాత మండే ట్యూస్డే దగ్గరకు వచ్చిన తర్వాత దాన్ని టైప్ చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క బూత్ ఏజెంట్ ఏరియా వైజ్ మేము కూర్చొని మరి వాళ్ళని కూడా ఈరోజు ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతోటి అందరితో సంప్రదించి ఈరోజు నియోజకవర్గ స్థాయి 423 బూతులు ఉన్నాయి. ఆ బూతులకు ఏ ఖాళీలు ఉన్నాయి, ఏమన్నా ఆలోచన గిట్ట వస్తుంది. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మనమంతా మన ప్రాంతంలో ఉన్న ఒక మినీ ఇండియాగా ఉన్న ఈ పటాన్చెరు నియోజకవర్గంలో వారి అందరినీ సన్నాధం చేసి వారికి అవేర్నెస్ తీసుకొచ్చి ఈ ఓటర్ పర్సెంటేజ్ అనేది పెంచడానికి మనం అందరం కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలామంది నార్త్ ఇండియన్స్ కానీ, బెంగాలీస్, ఒరిస్సా వాళ్ళు కానీ, చాలామంది అదర్ స్టేట్ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడి స్టేట్లో 27 ఓట్లు ఉన్నాయి అదర్ స్టేట్ వాళ్ళు 45% పోతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ కార్యకర్తలు, నాయకులందరూ మనకు 423 బూతులలో బూతుకు 3 చొప్పున బూత్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మనకు బూత్ కమిటీ మెంబర్లతో సహా మనం వాళ్ళ అమ్మడి ఉండి ఈ 10 రోజులు ఎక్కడ ప్రయాణాలు చేయకుండా, టూర్లు పోకుండా, యాత్రలు పోకుండా స్థానికంగానే ఉండి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. మీరందరికీ పర్సనల్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ 10 రోజులు ఆ ప్రక్రియను ముందు పెట్టుకొని మీరు పనిచేయాలి. మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్స్, వర్తక సంఘాలు, ప్రతి కుల సంఘాలు, ప్రతి కాలనీ సొసైటీ ఆఫీసులు, ఇండస్ట్రీస్ మెయిన్ గేట్స్, జిమ్ సెంటర్లో గిట్ట వీళ్ళందరికీ ఫ్లెక్సీలు మనము పెట్టి మన వంతు పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుస్తూ ఉంది. మనకు మొత్తము బొల్లారం, అమీన్పూర్, బీరంగూడ, పటాన్చెరు, జేపీ కాలనీ, ఆర్సీపూర్, భారతీనగర్, తెల్లాపూర్, ముత్తంగి, ఈ కార్పొరేటర్సు, మాజీ లీడర్సు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు అందరూ
ఈ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పత్రికా సోదరులు కూడా దీన్ని పెద్ద ఎత్తున హైలైట్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ సమయం అనేది వృధా చేసుకోవడం మంచి పద్ధతి కాదు. ప్రతి ప్రాంతంలో తిరిగే ఆటో ఓనర్ పేరు, సెల్ నంబరు, బండి నెంబర్తో సహా వారికి అప్పచెప్పడం జరుగుతుంది.